నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లీలా తరంగుడైన శ్రీ మహావిష్ణువుకి ఎన్నో నామాలు, మరెన్నో అవతారాలు. ఆ మహావిష్ణువు అంశావతారమే చెన్నకేశవ స్వామి. పురాణాలలో ఈ కేశవనామం గురించి అనేక విధాలుగా వర్ణించారు. చెన్ను అంటే అపురూప సౌందర్యం. ఆ అందాన్ని మీరిన కేశవస్వామికి చెన్నకేశవుడు అనే పేరు స్థిరపడింది. సకల సృష్టి పరిణామ వికాసాలకి దర్పణాలుగా శ్రీహరి దాల్చిన దశావతారాల్ని మనం చెప్పుకుంటాం. అటువంటి శ్రీహరి తన అంశావతారంగా శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో కారంపూడి మండలంలో ఉన్న ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు, సర్వప్రాణుల పోషకుడు, సంరక్షకుడు. ఆ నారాయణుడే బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఆ శ్రీమన్నారాయణుడు అనేక పేర్లతో భక్తులచే పూజలందుకుంటున్నాడు. అలా ఆయనకున్న పేర్లలో కేశవనామం కూడా ఒకటిగా చెబుతారు. ఆ నారాయణుని అంశావతారమే శ్రీ చెన్నకేశవ స్వామి. తన భక్తుల కోసం తన రూపాలను ఎన్నో చోట్ల ప్రతిఫలింపచేస్తూ తన లీలా మానుషతత్వాన్ని శ్రీ చెన్నకేశవ స్వామి ప్రకటిస్తున్నాడు. ఆ సంవిధానంలోనిదే కారంపూడి మండలంలో నెలకొన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. నాగార్జున సాగర్కి సమీపంలో ఈ సన్నిధి అలరారుతోంది. అతి పురాతనమైన ఈ ఆలయం కొన్ని సంవత్సరాల క్రితం శిథిలావస్థకు చేరుకోగా 2004వ సంవత్సరంలో తిరిగి పునర్నిర్మాణానికి నోచుకుని వేలాది మంది భక్తులతో నిత్యం సందడిగా కానవస్తుంటోంది. నాటి నుండి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిరోజు తెల్లవారుఝామున శ్రీవారి కైంకర్యం, ఆరాధనా కార్యక్రమాలు ఆరంభమవుతాయి. సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు పూజా వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ పరిసరాల్లోకి అడుగుపెట్టగానే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. శ్రీవారి ఆలయంతో పాటు పలు ఉపాలయాలను ఈ ప్రాంగణంలో భక్తులు దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే ఆలయ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. ప్రవేశ ద్వారం పైభాగాన ఇరువైపులా శ్రీదేవి భూదేవి మాతలు కొలువై ఉండగా మధ్యలో శ్రీ చెన్నకేశవ స్వామి కొలువై ఉంటాడు. ద్వారానికి ఇరువైపులా స్వామివారి ద్వారపాలకులు సదా శ్రీవారి సేవలో నిమగ్నమై ఉంటారు. వర్ణమయమైన ఆలయ గోపురాలపై వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. వరాహ, గరుడ, అప్సరస, శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవ, హనుమంత వివిధ దేవతామూర్తుల విగ్రహాలు భక్తులకు నేత్రపర్వం కావిస్తాయి. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకోగానే ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం, ప్రక్కనే బలిపీఠం కానవస్తాయి. ప్రక్కనే తులసి చెట్టు నెలకొని ఉంటుంది. ప్రధానాలయానికి ఎదురుగా స్వామివారి వాహనమైన గరుత్మంతుడు నమస్కార ముద్రతో కనిపిస్తాడు. ఇనుప చట్రాలతో నిర్మితమైన ఆలయ ముఖమండపం శోభస్కరంగా కానవస్తుంది. ఈ ముఖమంటపంలో ఎటు చూసినా మహిళా భక్తుల భజనలు, కీర్తనలతో, కోలాటాలతో సందడిగా కానవస్తుంది. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం, విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. సమస్త జగత్తుని తన కనుసన్నలలో శాసించే మంగళకరుడు నారాయణుడు. ఆ స్వామి కొలువుదీరని ప్రదేశం అంటూ లేదు. ఆ 1000 నామాలవాడు చెన్నకేశవ స్వామిగా ఈ ఆలయ గర్భాలయంలో కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు. కోరిన భక్తుల కోరికలెల్లా నెరవేరుస్తున్నాడు. గర్భాలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి పుష్పహారాల మధ్య సుశోభితుడై దేదీప్యకాంతుల్ని వెదజల్లుతూ చూపరులను ఆకట్టుకునే దివ్యమంగళ సౌందర్యంతో భక్తులకు తన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తున్నాడు. కేశి అనే రాక్షసుని సంహరించడం వల్ల కేశవనామం ఏర్పడిందని పురాణ కథనం. శ్రీహరి నామాలలో కేశవ, నారాయణ, మాధవ ఇలా ఎన్నో నామాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా పలుకుతాననే వేదవాక్కు ప్రకారం కేశవ నామధేయంతో శ్రీ చెన్నకేశవ స్వామిగా ఇక్కడ ఆవిర్భావమయ్యాడు శ్రీమన్నారాయణుడు. తిరునామం ధరించి రజత నేత్రాలు, శంకుచక్రాలతో, రజత మీసకట్టుతో గర్భాలయంలో వెలిగిపోతుంటాడు ఆ శ్రీహరి. ఈ మూర్తికి దిగువ భాగంలో చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తి ఉంటుంది. భోగ శ్రీమన్నారాయణునిగా చెన్నకేశవుడు భక్తులకు చిన్మయానందాన్ని కలిగిస్తాడు. చెన్నకేశవ పాహిమాం, శ్రీదేవి విభో రక్షమాం అంటూ భక్తులు స్వామిని నేత్రోత్సవంగా సేవించుకుని తరిస్తారు. వీర రసమూర్తికి ప్రణామాలర్పిస్తారు. కారంపూడి చెన్నకేశవ స్వామికి ఇరువైపులా ఆశ్రిత కల్పవల్లి, అఖిల లోకేశ్వరి, త్రిపుర సుందరి అయిన ఆ జగన్మాత శ్రీదేవి భూదేవి మాతలుగా కొలువుదీరి ఉంటారు.
మకర తోరణయుక్తంగా కెంపు పొదిగిన కిరీటంతో సర్వ సమ్మోహనంగా ఈ ఇరువురు దేవేరులు కొలువుదీరి భక్తుల పూజలందుకుంటూ ఉంటారు. శ్రీ చెన్నకేశవ స్వామికి ఇరువైపులా స్వామివారి దేవేర్లైన శ్రీదేవి భూదేవి మాతలు ప్రత్యేక సన్నిధిలో కొలువుతీరి ఉంటారు. సర్వాలంకార శోభితంగా భక్తాభీష్ట వరదాయినిగా పసుపు ముఖారవిందంతో రజత కిరీటాన్ని, రజత నేత్రాలు, సింధూరవర్ణ తిలకాన్ని ధరించి నడుముకు వడ్డాణాన్ని, గళసీమలో స్వర్ణాభరణాలను ధరించి నేత్రపర్వంగా కానవస్తుంటుంది అమ్మవారు. నిలువెత్తు జడను ధరించి మల్లెపూల గుబాళింపుతో భక్తులకు దర్శనమిస్తుంది శ్రీదేవి. ఆ శ్రీదేవి మాతను దర్శించుకున్న భక్తులు పరమానందాన్ని పొందుతారు. శ్రీ చెన్నకేశవ స్వామికి మరోవైపున శ్రీ భూదేవి మాత కొలువై ఉంది. ఒక చేత్తో ఆయుధాన్ని, మరో చేతిని క్రిందికి వయ్యారంగా వదిలి సమ్మోహనంగా కానవస్తుంది. తలపై రజత కిరీటాన్ని, పూలహారాలను ధరించి ఉంటుంది. పసుపు మేని ఛాయతో త్రినేత్రాన్ని ధరించి గళసీమలో స్వర్ణాభరణాలను ధరించి నిలువెత్తు జడతో సౌందర్యరాశిగా దర్శనమిస్తుంది. చెన్నకేశవునికి సమీపంలోనే రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంటుంది. మూర్తీభవించిన వీరత్వానికి ప్రతీకగా ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధి అలరారుతోంది. ఆ పవనసుతుని దర్శనం పరమపావనకరం. సకల భయాలను పారద్రోలే అభయంకరమూర్తి. అటువంటి ప్రసన్నమూర్తిని దర్శనం చేసుకుని ఆ స్వామి ఆశీస్సులను పొందుదాం. హనుమాన్ అంటే జ్ఞానవంతుడు, బలవంతుడు, బుద్ధిమంతుడు. హనుమాన్ వాక్యకోవిదః అని వాల్మీకి పేర్కొన్నాడు. బలానికి, జ్ఞానానికి ప్రతీకైన హనుమను ఆరాధిస్తే సర్వశక్తియుక్తుల్ని అనుగ్రహిస్తాడనేది భక్తుల విశ్వాసం. అందువల్ల స్వామి హనుమ జ్ఞాపకార్థం, స్వామి హనుమ కరుణ కోసం ఈ ఆలయానికి సమీప దూరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధి నిర్మాణం జరిగింది. ఈ సన్నిధికి చేరుకునే మార్గం ప్రశాంత వాతావరణం, విశాలమైన వృక్షాలతో అలరారుతుంటుంది. ఆలయానికి సమీపాన ప్రవేశ ద్వార తోరణం కానవస్తుంది. తోరణం పైభాగాన మధ్యలో ప్రసన్నాంజనేయ స్వామి, ఇరువైపులా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అలరారుతుంటారు. ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధి ద్వారానికి ప్రక్కనే తులసికోట ఉంటుంది. ప్రధానాలయ ప్రాకారంపై 2 ఒంటెల మధ్య ఆంజనేయ స్వామి కానవస్తాడు. ఇరువైపులా శంకుచక్రాలుంటాయి. భారీ వృక్షాల నీడలో ఈ సన్నిధి నెలకొని ఉంటుంది. సింధూర శిలాపలకంపై ఆంజనేయమూర్తి ఒకవైపుకు తిరిగి నమస్కారముద్రతో దర్శనమిస్తుంటాడు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరము. ఈ పరిసరాలలోని నాగరాజు శిలామూర్తి, హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తుంది. సమీప దూరాన 7 తలల నాగరాజ సన్నిధి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగరాజస్వామికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఇక్కడే త్రిశూల నాగరాజుల శిలాఫలకాలు తదితర దేవతామూర్తులు దర్శనమిస్తారు. శంఖుచక్రాలు, ఓంకారంగల రాతి శిల కూడా ఇక్కడ నెలకొని ఉంటుంది. ఇక్కడే అతి పురాతనమైన వల్మీకం అంటే పుట్ట కూడా ఉంది. ఇక్కడే నల్లరాతి చతుర్భుజ గణపతి ప్రత్యేక సన్నిధి ఉంది. ఈ ఆలయానికి దగ్గర్లోనే ఊరి పొలిమేరల్లో శ్రీరామచంద్రస్వామి ఆలయం ఉంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ఏకోన్ముఖంగా ప్రసాదించే స్వరూపం ఆదిశక్తి. ఆ ఆదిశక్తి అవతరించిన రూపాలలో శ్రీ మంత్రాలమ్మ తల్లి రూపం కూడా ఒకటిగా చెబుతారు. ఆశ్రితుల పాలిట అనురాగవల్లిగా, కొలిచిన వారి కొంగు బంగారంగా ఈ అమ్మ ఇక్కడ విలసిల్లుతోంది. నరసింహపురిగా పేర్గాంచిన ఈ ప్రాంతంలో కొలువైన శ్రీ మంత్రాలమ్మ వారిని కూడా దర్శించుకుందాం. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ మంత్రాలమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. ఒక గుహ మాదిరిగా ఉన్న ఈ సన్నిధానంలో శ్రీ మంత్రాలమ్మ తల్లి కొలువుతీరి ఉంది. ఈ సన్నిధి ప్రశాంత వాతావరణం నేపథ్యంగా అలరారుతోంది. ఎటు చూసినా కొండలు, బండరాళ్లు, ఎత్తైన వృక్షాలు ఈ పరిసర ప్రాంతాల్లో దర్శనమిస్తాయి. ఒక గుహ మాదిరిగా ఉన్న ఈ అంతరాలయంలో అమ్మవారి శిలామూర్తి రూపం కానవస్తుంది. రజత కిరీటం, రజత కవచాలంకృతంగా దర్శనమిస్తుంది అమ్మవారు. పూలహారాన్ని ధరించి నేత్రపర్వంగా కానవస్తుంది. ప్రక్కనే నాగమ్మ, మహాలక్ష్మమ్మ శిలారూపాలుగా దర్శనమిస్తారు. నరసింహపురిగా ఈ ప్రాంతం ప్రఖ్యాతిగాంచిందని, నరసింహపురిగా పిలుస్తారని ఇక్కడి భక్తుల ద్వారా తెలుస్తోంది.
శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో జరిగే విశేష పూజా కార్యక్రమాలు ఓ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. మహిళా భక్తులు విశేష పర్వదినాలలో సహస్రనామ పారాయణలు, భజనలు, కీర్తనలు, కోలాటాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కారంపూడి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం విశేష పర్వదినాలలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. మహిళా మణుల కోలాటాలు, భజనలు, కీర్తనలు, పారాయణలతో ఈ ఆలయం సందడిగా కనిపిస్తుంది. గోవిందా హరి గోవిందా అంటూ సాగే ఆ స్వామి నామస్మరణలు, పల్లకీ సేవలు కడు రమణీయంగా కనువిందు చేస్తాయి. ఆలయ పరిసరాలలో శ్రీ చెన్నకేశవ స్వామి పల్లకి సేవ నిర్వహిస్తారు. గర్భాలయం చుట్టూ గోవిందా హరి గోవిందా అని సాగే ఆ స్వామి సంకీర్తన గానం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని కావిస్తాయి. జట్టుగా కూడి ఆడే ఆ కోలాటాలు తప్పక చూసి తీరవలసిందే కాని చెప్పనలవి కానిది. అంతగా తాదాత్మ్యం చెంది స్వామి భక్తిలో లీనమైపోతారు భక్తులు. దేవాదాయ ధర్మాదాయ ఆధ్వర్యంలో నిత్య పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. హనుమత్ జయంతి, నాగపంచమి, దసరా శరన్నవరాత్రులు, ఉగాది, గణేశ నవరాత్రులు తదితర ముఖ్య పర్వదినాలలో వందలాది మంది భక్తులతో ఈ ఆలయం చూడముచ్చటగా కానవస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎడమవైపు ఈశాన్య భాగంలో కళ్యాణ మండపం ఉంటుంది. స్వామివారి కళ్యాణం ఇక్కడ జరగడం పరిపాటిగా సాగుతోంది. ముక్కోటి ఏకాదశి, కూడారై మహోత్సవాలు కూడా విశేషంగా జరుగుతాయి. సమస్త ప్రాణికోటికి ఏకైక దైవం శ్రీహరియేనని, జీవకోటి గమ్యం విష్ణు సాయుధ్యమని, విష్ణు సంస్మరణ శ్రేష్టమైన ధర్మమని విష్ణు సహస్రనామం చెబుతోంది. ఆ సహస్రనామాల మూర్తి అయిన చెన్నకేశవుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం మనమందరం సభక్తికరంగా ప్రార్థిద్దాం.